మిమ్మల్ని ఈ లోకంలోని మనుషుల యొద్దకు మిమ్మల్ని పంపిస్తున్నా. వీరందరూ ఎలాంటి వారు అని అంటే, క్రూరమైన తోడేళ్ల మధ్యలోనికి నేను మిమ్మల్ని పంపిస్తున్నా. అంటే వీళ్ళందరూ మనుషులే, కానీ వీళ్ళ వైఖరి, వీళ్ళ మనస్తత్వం, వీళ్ళ ఆలోచన సరళి ఎట్లా ఉంటుందని అంటే తోడేళ్ల కంటే ఘోరంగా ఉంటుంది. అవునా కాదా? అన్నం ఉన్నది, బిడ్డలు లేరు, బిడ్డలు లేకపోవటం ద్వారా ఆమెకు నష్టం, కానీ మీకేమి నష్టం? కానీ చుట్టుప్రక్కల ఉన్నోళ్ళంట ఆమెను గాయపరిచారు, బాధ పెట్టారు. ఓ పెళ్ళయి ఎంతకాలం అయింది, ఏమన్నా సుఖం ఏముందిలే, నీకు పిల్లలు లేరు అంటే మాటలతో చీలుస్తూ ఉంటారు కొంతమంది కదండి. అట్లాగనే యెఫ్తా ఉన్నాడు, వాళ్ళ అమ్మేదో చేసింది, కానీ ఆయన బాగానే ఉన్నాడుగా. అందరూ అంటున్నారంట, రేయ్ నువ్వు వేసికి పుట్టినవాడువు అన్నారు. అంటే ఈ మనుషులు ఎలాంటి వాళ్ళు అనంటే, అలాగున్న మాటలతో చితికిన నీ బ్రతుకుని చిందరవందరు చేయటానికి చీలుస్తూ ఉండే పరిస్థితులతో మాట్లాడతారు. దాదాపుగా కూర్చున్న మీ అందరికీ అలాంటి అనుభవం ఉన్నది, నా మటుకు నాకు అనుభవం ఉన్నది. అయితే ఇలాంటి మాటలు మనం విన్నప్పుడు కర్రో కత్తో వేసుకొని వెళ్ళకూడదంట. ఎట్లాగున ఉండాలి మనం? యేసు ప్రభు వారు అంటున్నారు, ఇదిగో నేను మిమ్మల్ని క్రూరమైన తోడేళ్ల మధ్యలోనికి పంపిస్తున్నా. అయితే మీరు ఎట్లాగున ఉండాలని అంటే, పాము వలె వివేకం కలిగి ఉండండి, రెండవది పావురము వలె కపటం లేని వారిగా నిష్కపటులుగా మీరు ఉండండి అని అంటున్నాడు. ఎందుకు నేను ఈరోజు పావురం గురించి చెప్తున్నాను అని అంటే, ఆ పావురానికి ఇంకొక పేరు గువ్వ అని అంటాం. గువ్వను గురించి జ్ఞాపకం చేసుకుంటే అది దుఃఖరవం చేస్తూ ఉంటుంది. ఏం చేసిద్దటండి? పావురాళ్ళను చూడండి మీరు, మీ అందరు నిద్రపోతారు, కానీ ఎప్పుడన్నా నిద్రలో ఆదమర్చి మధ్యరాత్రిలోనూ తెల్లవారుజామున మెలుకు వస్తే ఆ పావురము మూలుగుతూ ఉంటాయి, దుఃఖరవం చేస్తాయి. దేవుని సన్నిధిలో దేవుని పిల్లలమైన మనం కూడండి ఈ ఉపవాస దినాలలో, ఈ వసంత దినాలలో మూడు బారిన అనుభవాలు చిగురించాలనంటే, ఎదిగిన పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలనంటే, పెళ్ళైన మీ పిల్లలకి దేవుడు గర్భఫలముతో కూడిన దీవెనివ్వాలి అని అంటే, మనం కూడా చేయాల్సింది ఏంటనంటే దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం.